హమాస్ యొక్క మెయిన్ లీడర్ అయిన యెహ్యా సిన్వర్ను ఇజ్రాయెల్ సైన్యం చంపేసిన విషయం ఇప్పటికే మనకు తెలుసు. Yahya Sinwar, the leader of Hamas terrorist organization, who was responsible. It was the bloodiest attack on the Jewish people since the Holocaust. It was the worst attack on the Jewish state. అయితే యెహ్యా సిన్వర్ను చంపడానికి బుధవారం 10 గంటల నుండి ఆపరేషన్ జరుగుతోంది. నిన్న మధ్యాహ్నం వరకు ఇజ్రాయెల్ సైన్యానికి అక్కడున్నది యెహ్యా సిన్వర్ అనే విషయమే తెలియదు. అసలు ఈ ఆపరేషన్ ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, డ్రోన్స్ ద్వారా యెహ్యా సిన్వర్ లొకేషన్ను ఎలా పట్టుకున్నారు, సిన్వార్కు ఇన్ని రోజులు యునైటెడ్ నేషన్స్ సహాయం చేస్తోందా, సిన్వార్ చనిపోవడానికి ముందు ఆఖరి 15 నిమిషాల్లో ఏం జరిగింది అనే విషయాలు మ్యాప్స్ అండ్ గ్రాఫిక్స్ను వాడి అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా రీసెర్చ్ చేసి ఈ వీడియోను తయారు చేశాను. మీకు ఇటువంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. డైరెక్ట్గా పాయింట్కి వెళ్తే యెహ్యా సిన్వర్ ఎవరు అంటే సిన్వర్ ఇజ్రాయెల్కు ఎనిమి నంబర్ 1. అక్టోబర్ 7 రోజు హమాస్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేయడానికి కారణమైన కర్త కర్మ క్రియా సిన్వరే. అక్టోబర్ 7 అటాక్ను ఇజ్రాయెల్ ఏమని పిలుస్తుందో తెలుసా? 1948 నుండి అంటే ఇజ్రాయెల్ అవతరించినప్పటి నుండి తమపైన శత్రువులు జరిపిన దాడుల్లో, యుద్ధాల్లో అత్యంత భయంకరమైన దాడి అక్టోబర్ 7 రోజు జరిగింది అని ఇజ్రాయెల్ చెబుతూ ఉంటుంది. ఈ దాడికి కారణమైన యెహ్యా సిన్వర్ మాకు నంబర్ 1 ఎనిమి అని ఇజ్రాయెల్ అంటూ ఉంటుంది. సో సిన్వర్ అక్టోబర్ 7 నుండి ఇజ్రాయెల్ సైన్యానికి, మొసాద్కు, షిన్బెట్కు దొరకకుండా తిరుగుతున్నాడు. కట్ చేస్తే అక్టోబర్ 16 బుధవారం రోజు ఉదయం 10 గంటలకు ఈ మ్యాప్లో కనిపిస్తున్న సదరన్ గాజాలోని తెల్ సుల్తాన్ అనే ఏరియాలో బిల్డింగ్స్ మధ్యలో 3 హమాస్ సభ్యులు వెపన్స్తో ఒక బిల్డింగ్ నుండి ఇంకొక బిల్డింగ్కి వెళ్తూ ఉండడం చూశారు. బిస్మిల్లాహ్ బ్రిగేడ్ యొక్క 458 బెటాలియన్కు చెందిన ఒక సైనికుడు ఈ 3 హమాస్ సభ్యుల్ని చూసి బెటాలియన్ కమాండర్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ 3 హమాస్ సభ్యుల్లో 2 ముఖానికి మాస్క్ వేసుకుని చేతుల్లో ఆయుధాలు పట్టుకొని ఉన్నారు. బాడీ గార్డ్స్ లాగా ప్రజల్ని సైడ్కి నెట్టుతూ ఒక వ్యక్తిని ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తున్నారు. ఆ 3వ వ్యక్తి వెనకున్నాడు. ఆ 3వ వ్యక్తే యెహ్యా సిన్వర్. యాక్చువల్లీ సిన్వర్ను టనల్ నుండి సేఫ్ ప్లేస్కు తరలిస్తున్నారు. ఈ బిస్మిల్లాహ్ ఇజ్రాయెల్ బ్రిగేడ్ తేల్ సుల్తాన్ ఏరియాలో ఏం చేస్తున్నారు, కరెక్ట్గా అక్కడ ఎలా ఉన్నారు అంటే ఈ ఏరియా కింద ఉన్న టనల్స్లో హమాస్ పెద్దలు ఉండొచ్చు అనే ఇన్ఫర్మేషన్ రావడంతో గత వారం రోజుల నుండి బిస్మిల్లాహ్ బ్రిగేడ్ అక్కడ సర్చ్ ఆపరేషన్ను జరుపుతోంది. సో ఈ 3 గురించిన సమాచారం అందుకున్న ఇజ్రాయెల్ సైనికులు తక్షణమే రియాక్ట్ అయ్యారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు డ్రోన్స్ ద్వారా ఈ 3 హమాస్ సభ్యులు ఎక్కడున్నారో ట్రాక్ చేశారు. 3 హమాస్ సభ్యులపైన ఫైరింగ్ చేశారు. పరస్పర ఫైరింగ్లో ముందున్న 2 హమాస్ ఫైటర్స్కు తీవ్రంగా గాయమయ్యాయి. వెనకున్న యెహ్యా సిన్వర్ ఇంకొక బిల్డింగ్లో దాక్కున్నాడు. సిన్వర్ దాక్కున్న బిల్డింగ్స్ పైన ఇజ్రాయెల్ వార్ ట్యాంక్స్ ద్వారా, షెల్స్ ద్వారా దాడి చేసింది. ఈ దాడుల్లో బిల్డింగ్ ధ్వంసం అయ్యింది. ఇదంతా ఎప్పుడు? బుధవారం సాయంత్రం జరిగింది. ఇంకా బెటాలియన్ కమాండర్కు కానీ, ఇజ్రాయెల్ సైన్య పెద్దలకు కానీ, ఆన్ గ్రౌండ్లో ఉన్న ఇజ్రాయెల్ సైనికులకు కూడా అక్కడున్న వ్యక్తి యెహ్యా సిన్వర్ అన్న విషయం తెలియదు. నార్మల్ ఆపరేషన్ లాగే దాన్ని కూడా వాళ్ళు చూశారు. సిన్వర్ ఫస్ట్ ఫ్లోర్ నుండి బిల్డింగ్ 2nd ఫ్లోర్కు వెళ్ళాడు. ఇజ్రాయెల్ సైనికులు ఇంకొక షెల్ 2nd ఫ్లోర్లో దించారు. ఇక్కడ సిన్వర్ గాయపడ్డాడు. ఆమ్కు గాయమైంది, అంటే చేతికి గాయమైంది. పూర్తిగా గాయపడిన సిన్వర్ ఒక సోఫా మీద కూర్చున్నాడు. బిల్డింగ్ పైన షెల్స్ ద్వారా ఫైరింగ్ జరగడం వల్ల బిల్డింగ్ మొత్తం ఫుల్గా దుమ్ముతో, ధూళితో కప్పబడిపోయింది. ఈ దుమ్ము తగ్గిన తర్వాత, డస్ట్ సెటిల్ అయిన తర్వాత ఇజ్రాయెల్ సైనికులు బిల్డింగ్ లోపలికి వెళ్ళి ఆ వ్యక్తి చనిపోయాడా లేదా అని చూడడానికి ట్రై చేశారు. అప్పుడు సిన్వర్ తన దగ్గరున్న 2 గ్రెనేడ్స్ను ఇజ్రాయెల్ సైనికుల వైపు విసిరాడు. దీంతో ఇజ్రాయెల్ సైనికులు వెనక్కి వచ్చారు. మళ్ళీ ఇజ్రాయలీ సైనికులు ఒక డ్రోన్ను 2nd ఫ్లోర్లో పంపారు. ఈ డ్రోన్ యెహ్యా సిన్వర్ వైపు రావడం చూసి సిన్వర్ పక్కనున్న ఒక చెక్క ముక్కను తీసుకొని డ్రోన్ వైపు విసిరాడు. ఇదంతా డ్రోన్ ఫుటేజెస్లో రికార్డ్ అయి ఉంది. ఈ వీడియో రికార్డింగ్ను, ఆ ఫుటేజ్ను ఇక్కడ పెట్టలేను, ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్ దృష్టిలో పెట్టుకొని దాన్ని ఇక్కడ పోస్ట్ చేయలేను. కాబట్టి కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నా, అందులో వెళ్ళి చూడండి. ఫుల్ వీడియో పెట్టాను. సో ఈ డ్రోన్ ఫుటేజ్ ఏదైతే ఉందో అవి యెహ్యా సిన్వర్ యొక్క ఆఖరి క్షణాలు. సిన్వర్ డ్రోన్ వైపు చెక్క ముక్కను విసిరాడు. దీంతో అక్కడున్న వ్యక్తి బ్రతికే ఉన్నాడు అని భావించి ఇజ్రాయెల్ సైన్యం యుద్ధ ట్యాంకర్లు 2nd ఫ్లోర్లో ఇంకొక షెల్ను ఫైర్ చేసి యెహ్యా సిన్వర్ను చంపేశారు. బుధవారం రాత్రి ఇజ్రాయలీ సైనికులు ఈ బిల్డింగ్ లోపల బహుశా బూబీ ట్రాప్స్ ఉండొచ్చేమో అని భావించి రాత్రిపూట బిల్డింగ్ లోపలికి వెళ్ళలేదు.
ఆ రాత్రి వరకు అక్కడ ఉన్నది యెహ్యా సిన్వర్ అని ఎవ్వరికీ తెలియదు. క్యాజువల్గానే అందరు ఉన్నారు. గురువారం రోజు ఉదయం డస్ట్ అంతా సెటిల్ అయిన తర్వాత, ఆ దుమ్ము ధూళి అంతా తగ్గిపోయిన తర్వాత ఇజ్రాయలీ సైనికులు బిల్డింగ్ లోపలికి వెళ్ళి అక్కడ ఎవరున్నారో అని చూశారు. అప్పుడు అక్కడ యెహ్యా సిన్వర్కు పోలిన వ్యక్తి కనిపించాడు. దీంతో అందరికీ అనుమానం వచ్చింది, బహుశా ఇతను యెహ్యా సిన్వర్ ఏమో అని అక్కడి సైనికులు బెటాలియన్ కమాండర్కు ఇన్ఫార్మ్ చేశారు. తక్షణమే బెటాలియన్ కమాండర్ ఆ బిల్డింగ్ దగ్గరకు వచ్చాడు. అతను కూడా మేబీ అన్ని ఫ్యూచర్స్ సేమ్ యెహ్యా సిన్వర్ లాగానే ఉన్నాయని భావించి తక్షణమే ఇజ్రాయలీ సైన్య పెద్దలకు ఇన్ఫార్మ్ చేశాడు. పొలిటికల్ బ్యూరోకు, పొలిటికల్ హెడ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఆ తర్వాత గురువారం మధ్యాహ్నం నుండి అంటే సాయంత్రానికి సోషల్ మీడియాలో యెహ్యా సిన్వర్ యొక్క లాస్ట్ ఫొటోస్ను రిలీజ్ చేశారు. యెహ్యా సిన్వర్ బాడీలోని ఫింగర్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. రిపోర్ట్స్లో DNA మ్యాచ్ అవడంతో కన్ఫర్మ్ చేశారు. ఇజ్రాయలీ డిఫెన్స్ మినిస్టర్ యావ్ గాలంట్, ఇజ్రాయలీ స్పోక్స్ పర్సన్ డానియల్ హజారీ, స్వయాన ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ అయిన బెంజమిన్ నేతన్యాహు కూడా మీడియా ముందుకు వచ్చి మేము యెహ్యా సిన్వర్ను చంపాము అని కన్ఫర్మ్ చేశారు. యెహ్యా సిన్వర్ డెడ్ బాడీ నుండి దాదాపు 40,000 షెకల్స్ క్యాష్ను, కొన్ని రిలీజియస్ బుక్స్ను, మెంటోస్ మౌత్ ఫ్రెషనర్ క్యాండీస్ను, ఒక గన్ను అండ్ UNWRAకు చెందిన హనీ జౌరోబ్ మెహసన్ అనబడే ఒక టీచర్ ID కార్డ్ సిన్వర్ దగ్గర దొరికిందండి. ఇది కాంట్రవర్సీకు దారితీసింది. UNWRA అంటే యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తైన్ రెఫ్యూజీస్ ఇన్ ద నియర్ ఈస్ట్. అంటే వీళ్ళు రఫాలో ఉన్న పాలస్తైనీ రెఫ్యూజీస్కు ఫుడ్ మరియు మెడికల్ ఫెసిలిటీస్ను అందిస్తారు. ఇది ఒక ఆర్గనైజేషన్. దీన్ని యునైటెడ్ నేషన్స్ ఓవర్సీ చేస్తుంది. అంటే ఇది యునైటెడ్ నేషన్స్ కింద పనిచేసే ఒక సంస్థ. ఈ టీచర్ ఎవరు, ఇతని ID కార్డ్ యెహ్యా సిన్వర్ దగ్గర ఎందుకుంది అనే విషయాలకు సమాధానం యునైటెడ్ నేషన్స్ యొక్క సెక్రటరీ జనరల్ అయిన ఆంటోనియో గ్యూటెరస్ ఇవ్వాలి. రఫాలో ఉన్న యునైటెడ్ నేషన్స్ క్యాంప్స్లో ఉన్న సభ్యులు సిన్వర్కు ఇన్ని రోజులు హెల్ప్ చేస్తున్నారా? సిన్వర్కు ఫుడ్ అందిస్తున్నారా? బట్టలు ఇస్తున్నారా? అసలు ఆ టీచర్ ID కార్డ్ సిన్వర్కు ఎలా దొరికింది? బై ద వే, ఇంతవరకు యునైటెడ్ నేషన్స్ హమాస్ను ఒక ఉగ్రవాద సంస్థగా గుర్తించలేదు. ఇంతవరకు యునైటెడ్ నేషన్స్ 2023 అక్టోబర్ 7th అటాక్ను ఖండించను లేదు. ఎన్నో స్ట్రింగ్స్ అటాచ్ అయి ఉన్నాయి. సిన్వర్ దగ్గర దొరికిన గన్ 2018లో హమాస్ చేతిలో హత్య కాబడిన ఇజ్రాయెల్ యొక్క స్పెషల్ ఆపరేషన్స్ డివిజన్కు ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ సభ్యుడైన ఒక ఎక్స్ ఆఫీసర్ది అంటున్నారు. ఇక యెహ్యా సిన్వర్ దగ్గర ఉన్న మెంటోస్ క్యాండీస్లో ఏముంది అనే విచారణ జరగాల్సి ఉంది. ఈ యెహ్యా సిన్వర్ను వెతికే క్రమంలో ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటి వరకు 20,000 హమాస్ సభ్యుల్ని చంపేసింది. ఈ దాడుల్లో గాజాకు చెందిన సామాన్య ప్రజలు కూడా చనిపోయారు. ఈ ఒక్క వ్యక్తి కోసం ఇజ్రాయెల్ ఇప్పటి వరకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టింది. ఫైనలీ ఈ యుద్ధం అంతమవుతుందా అంటే అన్ఫార్చునేట్లీ అంతమవ్వదు. యెహ్యా సిన్వర్ ప్లేస్ను ఇంకొకరు తీసుకుంటారు. ఇంకా ఇజ్రాయెల్ యొక్క 101 హాస్టేజెస్ హమాస్ కస్టడీలోనే ఉన్నారు. వీళ్ళను ఎక్కడ దాచిపెట్టారు అనే విషయాలు ఎవ్వరి దగ్గర లేవు. ఇప్పుడు ఇజ్రాయెల్ యెహ్యా సిన్వర్ బాడీతో చర్చలు జరపొచ్చు. ఈ బాడీను మేము మీకు ఇవ్వాలి అంటే మీరు మిగిలిన హాస్టేజెస్ను వదిలిపెట్టండి అనే కోణంలో నెగోషియేషన్స్ లేదా చర్చలు జరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఇరాన్ అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చిందండి. యెహ్యా సిన్వర్ వీరగతి చెందారు, ఆఖరి క్షణం వరకు పోరాడి చనిపోయాడు. ఈయన మరణం పాలస్తీనా ప్రజల్లో తిరుగుబాటును ఇంకా పెంచుతుంది. దిస్ విల్ రిజల్ట్ ఇన్ రైజ్ ఇన్ రెసిస్టెన్స్ అని ఇరాన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ తిరుగుబాటు ఎక్కువైతే వెస్టర్న్ దేశాలు యుద్ధాన్ని ఆపేస్తారు అన్నట్లు ఇరాన్ చెప్పింది. ఇక్కడ మీరు ఒక్కటి గమనిస్తే ఇరాన్ అగ్రెసివ్గా రియాక్ట్ కాలేదు. ఇరాన్ రియాక్షన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. హసన్ నజరుల్లాను ఇజ్రాయెల్ చంపిన తర్వాత ఇరాన్ రియాక్షన్ వేరే లెవెల్లో ఉండేది. ఇజ్రాయెల్ విల్ పే ద ప్రైస్, వీ విల్ రిటాలియేట్ విత్ ఫుల్ ఫోర్స్ అన్నట్లు ఇరాన్ స్టేట్మెంట్ ఇచ్చింది. హసన్ నజరుల్లా చావుకు ప్రతీకారంగా అక్టోబర్ 1st రోజు ఇరాన్ 180 మిజైల్స్తో ఇజ్రాయెల్ పైన డైరెక్ట్గా దాడి చేసి తీర్చుకుందనే చెప్పాలి. కానీ యెహ్యా సిన్వర్ మరణం తర్వాత ఇరాన్ నార్మల్గా రియాక్ట్ అయింది. యుద్ధం అంతమవ్వాలి, సీజ్ ఫైర్ జరగాలి అన్నట్లే మాట్లాడుతోంది. ఇక్కడ క్లియర్గా ఇరాన్ హిజ్బుల్లాకు ఇచ్చినంత ప్రిఫరెన్స్ హమాస్కు ఇవ్వడం లేదు అనేది కనిపిస్తోంది. జూలైలో మీకు కనుక గుర్తుంటే టెహ్రాన్లో మొసాద్ ఏం చేసింది? హమాస్ యొక్క మెయిన్ పొలిటికల్ వింగ్ లీడర్ అయిన ఇస్మాయిల్ హానియేను చంపిన తర్వాత కూడా ఇరాన్ రిటాలియేషన్ అన్నట్లు మాట్లాడలేదు. ఏప్రిల్ 1st రోజు మీకు గుర్తుంటే ఇజ్రాయెల్ సిరియాలో ఉన్న ఇరాన్ ఎంబసీ పైన దాడి చేసి ఇరాన్ యొక్క కుడ్స్ ఫోర్స్ యొక్క ఆఫీసర్స్ను చంపిన తర్వాత కూడా ఇరాన్ స్ట్రాంగ్గా రెస్పాండ్ అయింది. ఇజ్రాయెల్ వైపు 200 డ్రోన్స్ను డైరెక్ట్గా ఫైర్ చేసింది. బట్ హమాస్ సభ్యులు చనిపోతే స్ట్రాంగ్ రెస్పాన్సే లేదు. ఇక్కడ క్లియర్గా ఇరాన్ కూడా హమాస్ విషయంలో స్లోవర్ స్ట్రైక్ రేట్లో పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇన్ని రోజులు హమాస్ ఇజ్రాయెల్ మధ్య నెగోషియేషన్స్ చేసిన ఖతర్ కూడా, అంటే రాజు అల్ థానీ గారు కూడా
స్ట్రాంగ్గా ఏమీ రెస్పాండ్ అవ్వడం లేదు. ఇక్కడ నేను గమనించిన విషయం ఏంటి అంటే గత కొన్ని నెలల నుండి అంటే అక్టోబర్ 7th తర్వాతి నుండి ఇస్లామిక్ సర్కిల్స్ లో ఇస్మాయిల్ హానియే మరియు యహియా సిన్వర్ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరిగిపోతున్నాయి. ఎంత అంటే ఇరాన్ అలీ ఖమేనీ, సౌదీ యొక్క ఎంబీఎస్, ఖతార్ యొక్క అల్ థానీ గారి కంటే ఎక్కువగా వీరిద్దరిని ప్రజలు అడ్మైర్ చేయడం మొదలుపెట్టారు. సో వీళ్ళిద్దరూ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇరాన్, ఖతార్ చెప్పినట్లు వినకుండా ప్రవర్తించడం అండ్ ఇజ్రాయెల్తో నెగోషియేషన్స్ చేయడంలో సహకరించకపోవడం కారణంగా మెల్లిగా వీరిద్దరిని సైడ్ చేశారా అనే అనుమానాలు వస్తున్నాయి. టెహ్రాన్లో ఇస్మాయిల్ హానియా చనిపోతే హమాస్ ఇరాన్ యొక్క మిలిటరీ వింగ్ అయిన కుడ్స్ ఫోర్స్ సైనికుల్ని దూషించింది. మీకు సెక్యూరిటీ ఇచ్చేకి రాదా, ఇంత పెద్ద లీడర్ను కాపాడలేకపోయారు, మొసాద్ మీ క్యాపిటల్ సిటీ అయిన మీ గడ్డలో టెహ్రాన్లో ఇస్మాయిల్ హానియాను చంపేసింది, ఇరాన్ కుడ్స్ ఫోర్స్కు కాంపిటెన్సీ లేదా, మీరు ఒక వ్యక్తిని కాపాడలేకపోయారు అన్నట్లు హమాస్ దూషించారు. సో ఇక్కడ మేబీ దెర్ ఈస్ సమ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇరాన్ అండ్ హమాస్ అనేది తెలుస్తోంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇరాన్ సపోర్ట్ చేసిన హెజ్బుల్లా, హౌతీ వీళ్ళందరూ షియా గ్రూప్కు చెందినవారు. హమాస్ అనేది సున్నీ సంస్థ. సో ఈ డిఫరెన్స్ కూడా ఉంది. సో దీని గురించి నా మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.